Hello, hi, good morning. So we have seen in the previous class exercise 6D first Roman 3 questions చూసాము. సో ఇప్పుడు రిమైనింగ్ ఫస్ట్ రోమన్లో క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేద్దాం. సో వీడియో మొత్తం వరకు చూడండి, అంటే మీకు అన్ని క్వశ్చన్స్ అర్థమవుతాయి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్సర్సైజ్ 6Dలో ఫస్ట్ రోమన్లో ఫోర్త్ క్వశ్చన్, ఇంటిగ్రేషన్ 1/1 + cos square x dx. సో ఇది ట్రిగ్నోమెట్రిక్ ఫార్మాట్లో ఉంది. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కన్వర్ట్ ఇంటూ అగైన్ అల్జెబ్రిక్ 1/quadratic ఈక్వేషన్, తర్వాత స్పెషల్ ఫార్ములా అప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ దీనికి ఏం చేయాలి, లెట్ ఐ కన్సిడర్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు I 1/1 + cos square x dx. ఓకే, సో ఇక్కడ cos square లేదా sin square ఉంది అనుకోండి, దానికి డివైడెడ్ బై cos square చేయండి లేదా sin square చేయండి. సో ఫస్ట్ టర్మ్ ఏం చేయండి, డివైడెడ్ బై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై cos square x. డివైడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై cos square x dx. దీనికి cos square x తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ 1/cos square x డివైడెడ్ బై 1/cos square x ప్లస్ ఇక్కడ cos square x బై cos square x. ఇది ఎందుకు చేస్తున్నామంటే కింద డినామినేటర్లో tan square x వస్తుంది, దానికి t అనుకుంటే దాని డెరివేటివ్ sec square x dx వస్తుంది. ఓకే, సో దిస్ cos square క్యాన్సల్, ఇంటిగ్రేషన్ 1/cos square sec square x ప్లస్ దిస్ can be written as 1. Here 1/cos square x is sec square x. Am I right? The sec square x divided by sec square x plus 1. దీనికి in terms of tan లో రాద్దాం మనం. Integration, this can be written as sec square x can be written as 1 plus tan square x, 1 plus tan square x plus 1 dx. ఈ 1 plus 1 ఏమవుతుంది, tan square x plus 2 this sec square x. ఇప్పుడు చూడండి, డినామినేటర్ డెరివేటివ్ మే sec square tan square x కి t అనుకుంటే, tan x కి t అనుకుంటే derivative of tan x is sec square x dx. Okay, let I consider tan x equal to t. Tan x value t అనుకోండి, దాని డెరివేటివ్ ఏమొస్తుంది, sec square x dx equal to dt. Means sec square x dx equal to dt. Integration, this can be written as dt. దీనికి ఏం రాయొచ్చు, మనకు dt రాయొచ్చు. ఇదేమవుతుంది t స్క్వేర్ ప్లస్ 2. సో మీకు ఒక ఫార్ములా తెలుసు, స్పెషల్ ఫార్ములా, ఇంటిగ్రేషన్ 1/, వేరియబుల్ స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ స్క్వేర్ మీన్స్ 1/x² ప్లస్ a² ఫార్ములా. ఇక్కడ దీనికి కూడా స్క్వేర్ చేయాలంటే ఏం చేయాలి, టేకింగ్ స్క్వేర్ రూట్ అండ్ స్క్వేర్ మీన్స్ √2. a is √2 and x is t. సో వాట్ ఇస్ ద ఫార్ములా, 1/a. a means √2 tan inverse of x by a means t by √2 plus c. ఇక్కడ t వాల్యూ ఏమొస్తుంది, 1/√2 tan inverse of 1 by what is t, t nothing but tan x plus divided by √2 plus c. ఓకే, ఇది ఫోర్త్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ 6Dలో ఫస్ట్ రోమన్. ఇంకోసారి చెప్తా, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంది. సో cos x కి మనం ఏమనుకున్నాం, t. సో ఫస్ట్ ఈ cos x ని డివైడెడ్ బై cos square x చేయండి, 1/cos square 1/cos square cos square by cos square. 1/cos square కి రాయొచ్చు sec square x, ఇక్కడ 1/cos square sec square x, this cancel means 1 dx. sec square, this sec square x can be written as 1 plus tan square x, 1 plus 1 2 tan square x. Let I consider tan x equal to t. Tan x ki t అనుకుంటే tan x derivative sec square x dx, this derivative of t dt, 1/t² plus 2 dt. ఇది స్పెషల్ ఫార్మ్లో కన్వర్ట్ చేయడానికి మనం ఇక్కడ ఈ 2ని √2 రాసి దాన్ని స్క్వేర్ చేసుకున్నాం. మీన్స్ 1/వేరియబుల్ స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ స్క్వేర్, ఫార్ములా 1/కాన్స్టెంట్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ t by √2 plus c. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇంతకుముందు మనం ఫోర్త్ క్వశ్చన్ కంప్లీట్ చేసినాం.
ఫిఫ్త్ క్వశ్చన్ ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్మాట్లో ఉంది. 1/sin² x cos² x ఉంది. సో మీకు ఐడియా చెప్పాను నేను, ఇక్కడ sin² x cos² ఉంది అనుకోండి, ఐదర్ యూ క్యాన్ డివైడ్ ఇట్ బై sin² or cos². సో లెట్ ఐ కన్సిడర్ దిస్ ఇస్ I, దీనికి I అనుకుందాం మనం. ఇక్కడ సేమ్ అలాగే చేయాలి, డివైడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై cos² x we did. సో కొన్ని స్టెప్స్ ఇక్కడ డైరెక్ట్ రాస్తాయి ఇక నేను. ఇంటిగ్రేషన్ 1/cos² x sec² x divided by 2 1/sin² upon cos². This can be written as tan² x plus 3 into cos² upon cos² 1 dx. ఓకే, సేమ్ అదే ఫార్మాట్లో వచ్చింది. ఇక్కడ tan x కి మీరు t అనుకోండి, దాని డెరివేటివ్ వచ్చి న్యూమరేటర్లో వస్తుంది sec² x dx. ఓకే, సో లెట్ ఐ కన్సిడర్ put tan x equal to t. Derivative of tan x sec² x dx equal to dt. సో ఏమొస్తుంది ఇక్కడ I equal to ఇంటిగ్రేషన్ sec² x dx, ఇంకేం రాయొచ్చు మనకు dt మీన్స్ 1/2t² plus 3 dt. చూడండి ఇంకా సేమ్ ఫార్మాట్లో వచ్చింది, క్వాడ్రాటిక్ ఫామ్, 1/క్వాడ్రాటిక్ ఫామ్. ఈ క్వాడ్రాటిక్ ఫామ్ని మనం స్పెషల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్, వీ కెన్ టేక్ ది కామన్ కోఎఫిషియంట్ ఆఫ్ t² పక్కన ఏది ఉంటే అది బయట పెట్టాలి. మీన్స్ 1/2 అవుట్ సైడ్, ఇంటిగ్రేషన్ 1/t² ప్లస్ ఇక్కడ 2 బయట పెడితే ఇక్కడ ఏమొస్తుంది 3/2. సో ఫోర్త్ క్వశ్చన్లో మనం ఏదైతే ఫార్ములా యూజ్ చేసినాం సేమ్ అదే ఫార్ములా ఉంది ఇక్కడ, వేరియబుల్ స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ స్క్వేర్. అంటే దీనికి ఎట్లా రాయొచ్చు, 1/2 ఇంటిగ్రేషన్ t² ప్లస్ √3 డివైడెడ్ బై √2 హోల్ స్క్వేర్. ఏం చేసినా ఇక్కడ స్క్వేరింగ్ అండ్ స్క్వేర్ రూట్ తీసుకున్నాం. ఓకే, ఇది x, ఇది a. వాట్ ఈస్ ద ఫార్ములా, 1/2 1/a. a మీన్స్ √3 డివైడెడ్ బై √2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x by a. x అంటే t, a మీన్స్ √3/√2 ప్లస్ c. సో దీనికి క్యాల్కులేషన్ చేసుకుని ఆన్సర్ వచ్చేస్తుంది. దిస్ √2, దీనికి 2కి ఎట్లా రాయొచ్చు, √2 ఇంటూ √2, ఇంకొక √2 ఉంటుంది ఇక్కడ, అంటే √2 ఇంటూ √3 tan ఇన్వర్స్ ఆఫ్ ఈ √2 పైన వెళ్తుంది √2. వాట్ ఈస్ t? t అంటే tan x. సో √2 tan x డివైడెడ్ బై √3 ప్లస్ c. సో దీనికి ఎట్లా రాసుకోవచ్చు, 1/√6 tan ఇన్వర్స్ ఆఫ్ √2 tan x బై √3 ప్లస్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 4 and 5 ఎట్లున్నాయి, సేమ్ ఫార్మాట్లో ఉన్నాయి. sin² cos² ఉందనుకోండి, దానికి ఫస్ట్ ఏం చేయాలి మీరు, ఐదర్ యూ క్యాన్ డివైడ్ ఇట్ బై cos² ఆర్ sin². తర్వాత అది ఇన్ టర్మ్స్ ఆఫ్ tan sec వస్తుంది. సో tan x కి t అనుకోండి, దీని డెరివేటివ్ వచ్చి sec² x dx ఈక్వల్ టు d. అది తర్వాత క్వాడ్రాటిక్ ఫార్మాట్లో వస్తుంది. ఈ క్వాడ్రాటిక్ ఓకే, ఇంతకు ముందటి క్వశ్చన్ మనం 5th one కంప్లీట్ చేసినాం. ఇది 6th క్వశ్చన్, ఇంటిగ్రేషన్ 1/1 ప్లస్ tan x dx. ఇక్కడ చూడండి 7th క్వశ్చన్, 1/1 మైనస్ cot x. 1 ప్లస్ tan x 1/1 మైనస్ cot x లేదా tan x ఇట్లా ఉంది అనుకోండి. సో దీన్ని ఫస్ట్ మీరు కన్వర్ట్ చేసుకోండి sin ఇంటూ కాస్లో, sin x అండ్ cos xలో కన్వర్ట్ చేసుకోండి. తర్వాత దానికి ఎట్లా చేయాలి. ఓకే, సో హౌ కెన్ ఐ రైట్ దిస్ tan x? దీనికి ఫస్ట్ మనం I అనుకుందాం, ఇంటిగ్రేషన్ 1/ tan x ఎట్లా రాయొచ్చు, sin x డివైడెడ్ బై cos x. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం లేదండి, ఏముంటుంది, బట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. ఇంటిగ్రేషన్ 1/cos x ఇంటూ 1 cos x ప్లస్ sin x డివైడెడ్ బై cos x. ఈ ఫార్ములాలో రాసుకోండి. ఓకే, dx. నెక్స్ట్ చూడండి, ఇంటిగ్రేషన్ 1/cos x ప్లస్ sin x. ఈ cos x న్యూమరేటర్ 1 ఇంటూ cos x ఏమవుతుంది, cos x. సో దీనికి ఎట్లా రాసుకోవచ్చు, cos x డివైడెడ్ బై cos x ప్లస్ sin x. సో తర్వాత చూడండి, దీని డెరివేటివ్ డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో అడ్జస్ట్ చేయాలి మనం, లేకపోతే సేమ్ టర్మ్ కావడానికి ఏం చేయాలి చూడండి. ఇక్కడ cos x ఉంది,
మనం ప్లస్ సైన్ ఎక్స్ చేయొచ్చు, రైట్? ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ చేస్తుంది. ఓకే, ఎనీ డౌట్ ఇన్ దిస్? నెక్స్ట్ దీనికి కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ రాసుకోవచ్చు. అంటే ఇలాంటి సేమ్ టర్మ్ ఇక్కడ వచ్చింది. సో తర్వాత మనం డినామినేటర్ సెపరేట్ చేసిన తర్వాత కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ వస్తుంది. సో దీనికి వచ్చి 1 రాయొచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రల్లో సైన్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ వస్తుంది. అంటే ఇంకా కాస్ ఎక్స్ కావాలి మనకు. సో దీనికి ఎట్లా రాయొచ్చు మరి? 2తో మల్టిప్లై అండ్ డివైడ్ రాయొచ్చు. ఎస్ ఆర్ నో? ఈ 2 ఎందుకు తీసిన అంటే ఈడొక కాస్ ఎక్స్ రాస్తా, తర్వాత ఇక్కడ ఒక కాస్ ఎక్స్ కావాలి మనకు. దీనికి ఎట్లా అడ్జస్ట్ చేయొచ్చు చూడండి. ఈ 1/2 యాజ్ ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్ 2 cos xకి రాయొచ్చు. ఇక్కడ ఒక cos x రాస్తా, ఇక్కడ ఒక cos x రాస్తా. cos x ప్లస్ sin x, తర్వాత ఇంకో cos x మైనస్ sin x. ఇదంతా ఎందుకు చేస్తుందంటే డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో కావాలి, లేదా సేమ్ డినామినేటర్ లాగానే న్యూమరేటర్లో ఒక టర్మ్ కావాలి. చూడండి ఇక్కడ cos x ప్లస్ sin x, cos x ప్లస్ sin x వచ్చింది, రైట్? తర్వాత అక్కడ cos x మైనస్ sin x వచ్చింది. అంటే sin x డెరివేటివ్ cos x డెరివేటివ్ మైనస్ sin x ఇక్కడ ఉంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్లో మీరు డినామినేటర్ సెపరేట్ చేసుకోండి. 1/2 ఇంటిగ్రేషన్ cos x ప్లస్ sin x, సేమ్ ఇక్కడ cos x ప్లస్ sin x dx ప్లస్ ఇంటిగ్రేషన్ cos x మైనస్ sin x బై cos x ప్లస్ sin x dx. ఈ 2 ఇవి రెండు బ్రాకెట్కి మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ కూడా 1/2 రాసేస్తాయి. ఇది క్యాన్సల్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ 1 dx ప్లస్ 1/2 ఇంటిగ్రేషన్ cos x మైనస్ sin x డివైడెడ్ బై cos x ప్లస్ sin x dx. ఇక్కడ చూడండి డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది. అంటే cos x ప్లస్ sin x డెరివేటివ్, cos x డెరివేటివ్ మైనస్ sin x, sin x డెరివేటివ్ cos x. మీకు ఒక ఇక్కడ ఫార్ములా ఉంది, f డాష్ ఆఫ్ x డివైడెడ్ బై f ఆఫ్ x dx ఈక్వల్ టు log ఆఫ్ f ఆఫ్ x ప్లస్ c ఇట్లా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ సెకండ్ వన్ ఇదే ఫార్మాట్లో ఉంది. కింద డెరివేటివ్ f ఆఫ్ x అనుకుంటే దాని డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది. సో ఈ ఫస్ట్ ఇంటిగ్రల్ ది ఆన్సర్ ఏమొస్తుంది? 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 is x ప్లస్ 1/2 log ఆఫ్ డినామినేటర్. ఇక్కడ log ఆఫ్ డినామినేటర్ మీన్స్ cos x ప్లస్ sin x ప్లస్ దీనికి ఎట్లా రాసుకోవచ్చు? 1/2 అవుట్ సైడ్ రాసుకోండి, x ప్లస్ log ఆఫ్ cos x ప్లస్ sin x ప్లస్ c. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇది మీకు 1/1 ప్లస్ tan x, 1/1 మైనస్ cos x cot x, లేదా 1 ప్లస్ cot x 1 మైనస్ tan x అట్లా ఉన్నప్పుడు ఈ మెథడ్ యూజ్ చేసుకోండి. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ sin x అండ్ cos x కన్వర్ట్ చేసి తర్వాత మనకు దాని డెరివేటివ్ లేదా అదే సేమ్ టర్మ్ న్యూమరేటర్లో వచ్చేలాగా అడ్జస్ట్మెంట్ చేయాలి. ఓకే, సో ఇంతకుముందు 6th క్వశ్చన్ చూసాం మనం, 1/1 ప్లస్ tan x ఉంది. సో 7th క్వశ్చన్ 1/1 మైనస్ cot x ఉంది. సేమ్ అలాగే cot xకి రాసుకోవాలి, sin x cos x డివైడెడ్ బై sin x. సో దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్లో కన్వర్ట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? i ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 1/1 మైనస్ cot xకి ఎట్లా రాయొచ్చు? cos x డివైడెడ్ బై sin x dx. సో సేమ్ అలాగే ఇంటిగ్రేషన్ 1 ఇంటూ sin x చేయండి, sin x మైనస్ cos x డివైడెడ్ బై sin x. ఓకే, న్యూమరేటర్ ఏమొస్తుంది? 1. ఈ sin x పైన 1 ఇంటూ sin x ఏమవుతుంది? sin x డివైడెడ్ బై sin x మైనస్ cos x. ఇంతకుముందు చెప్పాను చూడండి మీకు, ఇక్కడ sin x ఆల్రెడీ ఉంది, మనకు మైనస్ cos x కావాలి. అంటే cos x సబ్ట్రాక్ట్ చేయండి అండ్ యాడ్ చేయండి, sin x మైనస్ cos x ప్లస్ cos x డివైడెడ్ బై sin x మైనస్ cos x dx. ఇప్పుడు సెపరేట్ చేస్తే ఈ సేమ్ టర్మ్ ఇక్కడ వచ్చింది, కానీ ఇక్కడ ఇంకా రిమైనింగ్ ఒకటే cos x ఉంది, అక్కడ కూడా మనకి sin x కావాలి. సో నేను ఏం చేస్తాను అంటే దీనికి 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాను. ఓకే, అంటే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 1/2 వస్తుంది.
సో నెక్స్ట్ స్టెప్ వచ్చి 1/2 ఇంటిగ్రేషన్ ఈ 2 sin xకి రాసుకోవచ్చు మనకు sin x ప్లస్ sin x అంటే sin x మైనస్ cos x ఇది ఒక టర్మ్ ప్లస్ ఈ cos x ప్లస్ sin x ఇది ఒక టర్మ్. ఈ sin x ఎక్కడ నుంచి వచ్చింది? ఇక్కడ 2 sin x ఉంటే ఒక sin x ఇక్కడ రాసిన ఒక sin x ఇక్కడ రాసిన డివైడెడ్ బై sin x మైనస్ cos x dx. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? దీని కింద రాసుకోవాలి, దీని కింద రాసుకోవాలి అంటే డినామినేటర్ సెపరేట్ చేసుకోవాలి. ఓకే, I is equals to 1/2 ఇంటిగ్రేషన్ sin x మైనస్ cos x బై sin x మైనస్ cos x ప్లస్ తర్వాత ఇక్కడ ఏం రాసుకోవచ్చు? cos x ప్లస్ sin x బై sin x మైనస్ cos x ఇక్కడ dx. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? ఇక్కడ 1 రాసుకోవచ్చు దీనికి అంటే 1/2 ఇంటిగ్రేషన్ 1 ప్లస్ cos x సెపరేట్ చేసుకున్నాము 1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ cos x ప్లస్ sin x డివైడెడ్ బై sin x మైనస్ cos x dx. ఇంతకు ముందండి మన క్వశ్చన్లో 6th క్వశ్చన్లో చూసాం మనం డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో ఉందనుకోండి దానికి ఎట్లా రాయొచ్చు? log of f of x రాయొచ్చు. సో దీని డెరివేటివ్ ఏమొస్తుంది? డినామినేటర్ డెరివేటివ్ ఆఫ్ sin x మైనస్ cos x derivative of sin x is cos x minus derivative of cos x minus sin x అంటే cos x plus sin x వస్తుంది. చూడండి డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది ఇక్కడ. ఎస్ ఆర్ నో? ఈ 1/2 అవుట్ సైడ్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 x ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x డివైడెడ్ బై f of x అంటే డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో ఉందనుకోండి దానికి డినామినేటర్ రాసుకోవచ్చు sin x log of sin x మైనస్ cos x ప్లస్ c. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో మన ఫస్ట్ రోమన్ మొత్తం కంప్లీట్ అయితే సెకండ్ రోమన్ వీడియోస్ కూడా పెడతాను నేను. ఈ ఫస్ట్ రోమన్ వీడియోస్ అన్నీ మీకు అర్థమైతే నచ్చితే వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి నెక్స్ట్ ఏ వీడియోస్ పెట్టాలో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.